ఈరోజు ఈయన వచ్చారు, ఆయన పేరు కూడా తెలియదు, బట్ చాలాసేపు మాట్లాడుకున్నాం. సో ఈయన చెప్పిన ఒక మాట ఏదో తెలుసా బిడ్డ, ఒక్క వీడియో కూడా వదలకుండా చూశాను ఇది అని చెప్పాను. ఏముంది అందులో? నేను తెలుసుకున్నదే ఉంది మీ వీడియోస్లో. అంటే ఏమీ తేడా కనపడలా మీకు. నాకు అర్థమైందే మీరు చెప్పిన దాంట్లో నేను ఏదైతే అర్థం చేసుకున్నానో అదే ఉంది. అదే నాకు ఆనందాన్ని ఇచ్చింది. ఇక తప్ప వేరేది అవసరం లేదనిపించింది నాకు. ఇక అందులోనే మునిగి తేలాలి అనే విషయం అర్థమైంది నాకు. ఇక ఒక జ్ఞానం, 2 జ్ఞానాలు కలిస్తే ఏముంటుంది అక్కడ? ఆనందం తప్ప. ఆ ఆనందం కోసమే పరితపిస్తున్నాడు మనిషి అనే విషయం అర్థమైంది నాకు. అయితే 2000 సంవత్సరంలో సత్యసాయి బాబాతో పరిచయం ఏర్పడింది నాకు. ఇది అక్కడి నుంచి నాకు ఒక ఆలోచన వచ్చింది. అసలు ఏంటి భగవంతుడు ఏంటి, మనిషి ఏంటి, అసలు ఈ జన్మలోనే అది తేల్చిపారేయాలి. ఆ విషయాన్ని ఈ జన్మలో తేల్చేయాలి. ఇంకో జన్మకు పోస్ట్ పోన్ చేయకూడదు. తలిపేసి గట్టిగా ఫోన్ చేశాడా? మాట్లాడతా. చెప్పరా బాలు. దొండకాయ పచ్చడి ఉంది, పప్పు, దోసకాయ, కర్రీ ఏమో ములక్కాయ, క్యాప్సికము, ఇంకోటేమో దొండకాయ. టాక్స్ చూసి మీరు ఇంతకుముందు ఏదో చెప్పారు, యంగ్ అది అని చెప్పారు కదా, స్పిరిచువల్ సైంటిస్ట్. అది చెప్పండి. అంటే నాకు అది నచ్చి కాదు, మీ వర్షన్ విందామని. అంటే మీరు పరిశోధన చేస్తున్నారు కదా దీని మీద, ఈ భౌతిక ప్రపంచం మీద. అయిపోయింది పరిశోధన అయిపోయింది కదా. అయిపోయింది కదా, చేశారు కదా. అదే చేసిన దాన్ని ఫలితాన్ని అనుభవిస్తున్నారు కదా. అదే నేను కూడా ఆ మార్గంలో ఉన్నాను కాబట్టి నాకు అదే అత్యంత ఆసక్తికరంగా ఉంది. అది తప్ప వేరే వినటానికి కానీ వేరే చేయటానికి కానీ ఏమీ లేదనే విషయం అర్థమైంది నాకు. తర్వాత ఒక్క వీడియో కూడా వదలకుండా చూసాను కదా, ఏముంది అంటే ఏం నచ్చిందని అడుగుతున్నా. సరే, ఇప్పుడు మీకు తెలిసిందే చెప్పాను అనుకో, మీరు వినడం ఎందుకు? మీరు అనుభవిస్తున్నదే చెప్పాను అన్నప్పుడు వినడం ఎందుకు? వినటం అంటే ఇక వేరే ఇంకా ఇంకా డెప్త్ ఎంత ఉందో తెలుసుకోవాలి. ఇంకా ఉంది, ఎంత డెప్త్ ఉందో తెలియదు కదా. ఇప్పుడు నేను తెలుసుకున్నది అణువంత, తెలుసుకోవాల్సింది కొండంత అనే ఆలోచనలో ఉన్నా నేను. ఇంకా మీ ద్వారా ఇంకా చాలా తెలుసుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో మీ వీడియోలు ఉపయోగపడుతున్నాయి. ఓకే, చాలా ఉపయోగపడుతుంది. అందులో మీకు ఆకర్షణీయమైన స్టేట్మెంట్స్ కానీ ఏమైనా తగిలాయి అంటే వాట్ ఈజ్ ఇట్? ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఒక సినిమా హీరోని చూడడం అర్థం చేసుకోవచ్చు, లేదా ఏదైనా ఆకర్షణీయమైంది పెద్దది చూడడం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు, ఎవడో కూర్చొని మాట్లాడుతున్నాడు, కౌనికస్గా గొట్టంగా ఉంటుంది అది. బట్ వాట్ ఈజ్ ఇట్ అని అడుగుతున్నా. అంటే నేను క్యూరియస్గా ఫీల్ అయితే ఎవరన్నా ఇట్లా చెప్పారనుకో, అవును అరే ఏముందని చూస్తాం అట్లా. అంటే మీరు అర్థం చేసుకున్న, మీ పరిశోధనలో మీరు తెలుసుకున్నది ప్రపంచానికి తెలియజేస్తున్నారు కదా. మీరు అది ఎవరి కోసం అని కాదు, అక్కడ ఎవరి కోసం అని కాదు, ఎవరినో మార్చాలనే ఉద్దేశంతో కాదు అనే విషయం మీరు ఎన్నోసార్లు చెప్పారు. ఆ ఉద్దేశంతో నేను అది నాకు కూడా అదే అవసరం కాబట్టి నేను చూడటం మొదలుపెట్టాను. ప్రతిదీ ఒక ఆసక్తికరంగా ఉంది. ప్రతి వీడియోలో ఉన్న అంశాలు కూడా. అంటే నేను అడుగుతున్నది ఏదైనా ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్ కానీ ఏదైనా ఉందా అంటే మీకు కనెక్ట్ అయింది? కనెక్ట్ అయిందంటే ఇక అది ప్రత్యేకంగా స్పెసిఫిక్గా చెప్పడం అంటే ఓవరాల్గా నేను అర్థం చేసుకున్నా. అంటే స్పెసిఫిక్గా కాకపోయినా మీరు చెప్పదలుచుకున్నదే అనేక విధాలుగా చెప్తున్నారు కదా. అనేక రకాలుగా చెప్తున్నారు. మీరు చెప్పదలుచుకున్నది 100 రకాలుగా చెప్తున్నారు, అందరికి అర్థమయ్యే విధంగా. అట్లా అది నాకు నచ్చిందనమాట. అంటే ఏ రోజు ఏం కొత్త చెప్తారు, ఏం కొత్త చెప్తారా అని ఆసక్తికరంగా ఉంటుంది అనమాట. మీ వీడియోలలో ఒక్కొక్క అంశం ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అది కొద్దిగా మంచిగా రిలీఫ్ కావాలంటే ఒక వీడియో చూడాలి. ఓకే, రీసా గారి వీడియో చూడాలి మంచి రిలీఫ్ కావాలంటే. ఇంకా అందులో మనకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. ఒకవేళ తెలియని ఉంటే అవి కూడా మనం వాటిని కూడా ఉపయోగించుకుందాం జీవితంలో. అదే కదా మన పని, అదే రెండో పని లేదు కాబట్టి ఆత్మజ్ఞానానికి సంబంధించింది ఇంకా మనకి ఎన్ని తెలియవు అన్నీ ఇట్లాంటి యంగ్ సైంటిస్టుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఆ ఉత్సాహంతో ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూస్తుంటాను నేను లేవడంతో. అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ప్రతి ఒక్క వీడియో కూడా. ఒక్కొక్క అంశాన్ని విడివిడిగా తీసుకొని చెప్తున్నారు కదా మీరు. అది అక్కడ బాగుంటుంది అన్నమాట. అసలు అది అంత తేలిగ్గా అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అది మీకు సాధ్యమైంది, మీరు సాధించారు దాన్ని. అందుకనే అందరూ దాన్ని ఆ మార్గంలో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటున్నారు.
ఆ మార్గంలో ఉన్న వాళ్ళు ఇంకా ఉత్తేజం కలుగుతుంది వాళ్ళకి. ఇంకా ఇంకా మనకు తెలియని విషయాలు రిషా గారి ద్వారా ఏం తెలుసుకుందాం చాలా ఉత్సాహంగా ఉంటుంది. అది మాటల్లో చెప్పలేను అనమాట. అది ఆ సంతోషం అంత బాగుంటాయి అన్నమాట మీ భాష. నాకు నా వల్ల కాదు, నిజంగా చెప్పాలంటే మా వల్ల కాదు. అది ఆ భాష మాకు రానే రాదు అసలు. ఎట్లా మీరు ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్తున్నారు మీరు. అసలు అది చాలా అద్భుతం అనిపించింది నాకైతే మాత్రం. అసలు ఇంత భాషా జ్ఞానం ఎలా సాధించగలిగారు అనేటువంటిది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది నాకైతే. దానికి జవాబు ఏమి లేదు, నిరంతరము దాని మీద సరదా పని నడుస్తుంది. రెండోది లక్ష్యం ఏమీ లేదు. రెండోది నేను మాట్లాడుతున్నప్పుడు నాకు స్వాపర భేదాలు కానీ లేకపోతే ఒక వర్గాన్ని ఉద్దేశించి కానీ కాకుండా ఉన్నది ఆ ఎదుటి వ్యక్తి మానసిక స్థితి లేదా వినేవాళ్ళు ఒకవేళ అర్థం చేసుకోవాలనుకుంటే ఎట్లా అన్నది ఆలోచిస్తాను అంతే. తర్వాత నేను నా న్యాచురల్ వాయిస్ అంటే అందులో ఫోర్స్ కానీ లేకపోతే గద్దించడం కానీ గొంతుని మాడ్యులేషన్ చేయడం కానీ కాకుండా అది ఎలాంటి స్థితిలో ఉందో అంత ప్రశాంత స్థితిలో మాట్లాడుతాను. అంటే ఒక స్పిరిచువల్ నో ఎక్స్పెక్టేషన్. కొన్ని నియమ నిబంధనలు ఇప్పుడు ప్రపంచంలో అందరూ స్పిరిచువల్ మాస్టర్స్గా రిఫైన్ అయిన వాళ్ళందరూ వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ప్రత్యేకంగా పెట్టుకున్నారు. వాటిని అందరూ ఆచరించాలనేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. అదే ఎక్కడ మీ దగ్గర అది ఒక్కటే కనపడలా మీ దగ్గర. స్పిరిచువల్ మాస్టర్ అంటే అదే అన్స్పిరిచువల్. అసలు దట్స్ వెరీ అన్స్పిరిచువల్. స్పిరిచువల్ మాస్టర్ అంటే అసలు ఇంత సులభంగా దొరుకుతారా? అసలు ఇంకా సులభంగా దొరకాలి. అసలు దీన్ని ఎట్లా చెప్తానంటే ఇప్పుడు అలసిన వాడు చెట్టు నీడన చేరినట్టు మనసు బారిన పడ్డవాడు ఓ గురువు సమక్షంలో చేరాలి. మధ్యవర్తి ఉండకూడదు, నియమం ఉండకూడదు, సమయం. అది ఎంత చనువు ఉండాలంటే గురువుతో చెప్పించుకోగలగాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నియమం వచ్చిందో లేకపోతే డబ్బు వచ్చిందో ఆ గురువు ఒక లార్జర్ దాన్ లైఫ్లా కనిపిస్తుంది, ఇతను కలవడమే అసాధ్యం అనుకున్నప్పుడు నువ్వు అక్కడ వెళ్ళి ఆశ్చర్యపోవడము, కాళ్ళు మొక్కడము, ఆశీర్వాదం తీసుకోవడం తప్ప పూర్తిగా ప్రశ్నించలేవు. ఇప్పుడు ఇంత ఓపెన్నెస్ ఉంటుంది కదా, నా బిడ్డ నన్ను ఉతికి ఆరేస్తుంది ప్రశ్నలతోటి. అంటే సాదాసీదా మనిషి నేను. అంటే ఏ ప్రత్యేకత కోరుకోను. నన్ను ఎవడైనా ఏమని అనొచ్చు. నన్ను బయటకు గెంటేసి అని చెప్పాను నేను, మీకు నచ్చకపోతే. అంటే అంత ఓపెన్గా ఉంచాను లైఫ్ని, ఏ నియమం లేదు. అవునవును. అది ఇది అందరి వల్ల కాదనిపించింది నాకైతే. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, నాకు ఐడెంటిటీ లేదు కనుక నేను అవేవి చేయట్లేదు. అవును. ఇప్పుడు నన్ను ఒక రకంగా గుర్తించాలని అనుకున్నప్పుడు నేను కూడా నియమాలు పెడతా కదా. ఇప్పుడు ఏదేమైనా బాలు మన పేరు బయటకు వెళ్ళరా అంటే మన దగ్గర రూల్స్ రావాలి. ఇతన్ని గెలవాలంటే ఇలా చేయాలి, తర్వాత ఇలాంటి డ్రెస్ వేసుకొని రావాలి. ఇప్పుడు ఓషో లాంటి వాడు చెప్పాడు స్నానం చేసి రావాలని సబ్బు వాడకూడదు. అంటే ఇవంతా అనవసరం. కానీ అవి లేనిపోని రూల్స్ పెట్టినప్పుడు మనిషికి ఒక తృప్తి కలుగుతుంది. చేశాం అతి కష్టం మీద కుదిరింది, కలిసిన తర్వాత మీటింగ్ అయింది. సో దానికి డబ్బు, దానికి ప్రోపగండా, కాన్వాయిలు, అర్థం పడతలేని ఇదంతా సంబంధం లేదు. అరే ప్రశ్నకి జవాబు అంతే. శిష్యుడు ప్రశ్న, గురువు జవాబు, అంతకుమించి ఏమీ లేదు మధ్య. ఇప్పుడు గురువు చెప్పిన జవాబు శిష్యుడికి చేరిందా, ఇద్దరు సమస్థితిలో ఉన్నట్టే. రెండోది, ఈ గదిలో కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. నేను ఒక మాట చెప్తుంటాను అనుకోకుండా దాన్ని అందుకొని ఇంకొక వ్యక్తి చెబితే నేనేం చెప్తాను, విషయం లేదా సత్యము ఎవడు చెప్పినా తీసుకో, గురువే చెప్పాలని ఏమీ లేదు. మళ్ళీ ఇది మొనోపలి కాదు, గురువే మాట్లాడాలి లేదా ఆ స్థితిలో ఉన్నవాడు మాట్లాడాలి, వేరే వాళ్ళంతా క్యూక్కుమనగా ఉండాలి. అసలు ఏ నియమం లేదు నా గదిలో. 2009 నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క వ్యక్తికి కూడా నియమం పెట్టలేదు. అవును అర్థమైంది. మీరు అంటే వైల్డ్ ఎనిమల్స్ మధ్య ఉంటున్నట్టు ఉంటుంది నాకు. కానీ నా అభిప్రాయం ఏంటంటే మీ మీద మీరు కూడా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించేంత శక్తి ఉండి కూడా మీరు దాన్ని ఉపయోగించుకోవట్లేదనే. లేదు, నేను మీకు ఒక జోక్ వేస్తా, మీకు అర్థమవుతుంది. నేనేం చెప్తాను, ఇది సరిగ్గా చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎర్రపెన్ ఎక్కడుండే, ఇప్పుడే రాసిండ్రా. సరే బేటా, ఇప్పుడు బొమ్మ వేస్తున్నా కాదు, అక్కర్లే, ఒక బొమ్మ వేస్తున్నా చూపి. ఇప్పుడు ఒక చర్చ జరిగింది. ఒక గురువు బయలుదేరి ఒక 50 ఏళ్ళలో ఇంత సామ్రాజ్యం పెట్టాడు, నువ్వన్న ఆశ్రమం గారి ఏదంటే. తర్వాత ఇంకొక 50 ఏళ్ళకి ఇంకో గురువు బయలుదేరి ఇంత పెద్ద ఆ సామ్రాజ్యం పెట్టాడు. తర్వాత ఇంకొక వ్యక్తి బయలుదేరాడు, వీళ్ళని చూసి నేర్చుకున్నాడు. అతను నేర్చుకొని ఇలా చేస్తే బాగుంటుంది, ఇంత పెద్దది పెట్టాడు. ఇప్పుడు ఇతను ఓషో ఎగ్జాంపుల్. అంటే అప్పటి వరకు ఉన్న ఆశ్రమాలకి ఓషో ఆశ్రమం భిన్నం. ఇప్పుడు ఉన్న ఆశ్రమాలన్నీ ఓషోకి ఎక్స్టెన్షన్స్ ఏవి, వాళ్ళు ఏం కొత్తది చేయలే. ఓషో చేయింది వాళ్ళు చేసింది ఒక్కటే, పెద్ద విగ్రహం పెట్టడం, దట్స్ ఆల్. ఇప్పుడు వీళ్ళు అటువంటిది ఆశ్రమం ఇంకాస్త
ఇందులో ఏంది పొలిటీషియన్స్తో సరైన సంబంధాలు, తర్వాత ప్రాపర్టీ, లీగాలిటీ ఇట్లాంటివన్నీ చూసుకొని మచ్చ రాకుండా చూస్తున్నారు. అయితే ఒకసారి మీలాంటి వ్యక్తిని అడిగారు, మీరు కూడా ఏమైనా చేయొచ్చు కదా. 2016-17లో ఇలాంటి చర్చలు చాలా జరిగాయి. చాలా డబ్బు ఉన్నవాళ్ళు ఈ సిటీకి కూతవేటు దూరంలో 50 ఎకరాల పొలం మీరు స్టార్ట్ చేయండి, దానికి ఎంత డబ్బు కావాలి, మీకు ఎలాంటి కారు కావాలి అని చెప్తే నేను మొత్తం విని చెప్పాను నో. ఎందుకు నో అంటే చెప్పాను, ఈ ప్రపంచం ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడబెట్ట, ఇది ఇంపార్టెంట్ డ్రాయింగ్ ఇదే, ఇదంతా నా ఆశ్రమం, నా ఆశ్రమంలోనే ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను, మీరు సెలబ్రిటీ కావాలండి అన్నారు. అయ్యో నేను ఇప్పుడు సెలబ్రిటీ కానీ నేను ఎవరో తెలియదు అంతే వాళ్ళకు. అంటే ఎవరో గుర్తిస్తే తప్ప నువ్వు గుర్తింపు వచ్చినట్టు కాదు, నిన్ను నువ్వు గుర్తించుకో. సో ఇందులో ఉన్నవాడు వీళ్ళకే చెబుతున్నాడు, ఇందులో ఉన్నవాడు వీళ్ళకి చెప్తున్నాడు, ఇందులో ఉన్నవాడు వీళ్ళకి చెప్తున్నాడు, ఇందులో ఉన్నవాడు వీళ్ళకి చెప్తున్నాడు. నేను ఎవరికి చెప్తున్నాను, మొత్తానికి చెప్తున్నాను. అందుకే నా టాక్స్కి నేను ఇప్పుడు నా బిడ్డ బుక్ చేస్తాడు, దాని పేరు స్పీకింగ్ టు ద స్కై అని పెట్టాను. నేను మీతో మాట్లాడట్లేదు, మీలో, మీ బయట, మీ వెనుక, మీ పైన, కింద పరుచుకున్న అనంతమైన ఆకాశంతో ముచ్చటిస్తున్న మరొక ఆకాశముగా. ఇదే పరమసత్యం అన్నమాట. అందుకని ఎవరన్నా పెట్టవచ్చు, ఎందుకంటే లిమిటెడ్ మైండ్ ఉన్న వాళ్ళంతా ఆశ్రమం పెట్టుకోవాలి. అసలు నాకు ఆ మైండే లేదు, అసలు నాకు బౌండరీనే వద్దు. ఇప్పుడు ఆశ్రమం ఉంటే అక్కడే మాట్లాడాలి, ఇప్పుడు ఎక్కడన్నా కూర్చోవచ్చు, నేను ఐఎమ్ ఫ్రీ నౌ. అంతకంటే చాలా గొప్పగా ఉంది అసలు. అంటే దాంట్లో ఇరుక్కోవడం లేదు. రెండోది, ఇది ఉందనుకో, దీనికి ఒక గేట్ ఉంటుంది, గేట్తో పాటు నియమాలు వస్తాయి, నియమాలు వస్తే చర్చ పెరుగుతుంది. అసలు మనసుని అంతము చేసుకోవడానికి పోయిన వాళ్ళు ఇంకాస్త మనసులో బలపడే బయటకు వస్తున్నారు. వేరే విషయం కాదు, అదే ముఖ్యమైనది. ఎట్లంటే హాస్పిటల్కి వెళితే ఆరోగ్యం రాలేదనుకో, వాట్ ఇస్ ద పాయింట్? అట్లా ఆశ్రమం అంటే ముక్తినివ్వవలసిందే, సేవ గీవ అదంతా జాంతాన్ని. ఎవరో దేనికోసం ప్రయత్నిస్తారో అదే దొరుకుద్ది. ఇది మాత్రం ఒక్కదానికోసం ఉండాలి ముక్తి. అవును, అది ఇవ్వనప్పుడు అది ఎంత గొప్పదైనా మనకు సంబంధం లేదని నేను. అవును, ఇప్పుడు వాళ్ళు స్వీకరించే వాళ్ళు ఉండొచ్చు, రిజెక్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళతో మనకు సంబంధం, మీకు సంబంధం లేదు, సంబంధం లేదు, వాళ్ళతో మీకు సంబంధం లేదుగా. ఇప్పుడు మీ పని మీరు చేసుకుంటూ పోతే చేస్తున్నా, మీ చుట్టూ ఆటోమేటిక్గా పనులన్నీ జరుగుతాయి. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. నేను ఏం చేయాలో అది పరిపూర్ణంగా చేస్తే, ఏం జరగాలి అది పరిపూర్ణంగా జరుగుతుంది. దాని ప్రగతి దానికి ఉంటుంది, దాని ఖ్యాతి దానికి ఉంటుంది, దాని గ్రోత్ దానికి ఉంటుంది. అది అసలు ఆలోచించవలసిన అవసరమే కాదు. ఇది ఎలాంటిదంటే అమెజాన్లో గింజ పడ్డదనుకో, అది ఎంత పెరగాలో అంత పెరుగుతుంది. అట్లా నా ద్వారా ఎంత జరగాలో అంత జరిగితే చాలు. కానీ ఖచ్చితంగా ఇంకా జరిగేలా చేస్తా అంటే అహం వచ్చేసింది, అది వద్దు నాకు. ఎంత జరిగినా ఇంకా మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకుంటున్నారేమో. లేదు, నేను అన్లిమిటెడ్ కాబట్టి ఆశ్రమం పెట్టట్లేదు. ఆశ్రమం పెట్టగానే లిమిట్ అయిపోతాను నేను. అక్కడే కొద్దిగా మనకి అందుకని మనం దాన్ని వదిలేద్దాం. మీరు ఒక పని చేయండి, మీరు పెట్టండి. నేను చేయలేదు, అది నేను చేయకూడదు. మీకు ఆ శక్తి ఉన్నదనే విషయం లేదు కాబట్టి మీరు ఆ ఉపయోగించుకుంటే. రామ, మీకు అర్థం కాని విషయం ఏంటంటే శక్తి ఉన్నందుకే పెట్టడం లేదు, అంటే పెట్టవలసిన అవసరం లేనంత విషయం తెలుసు. అది అవసరమే లేదని తెలుసుకున్నాను నేను. అదెందుకు, నాట్ నెసెసరీ. అంటే సత్యం చెప్పడానికి ఏ కరెక్టేనా ఉండకూడదు అంటే మీ అభిప్రాయంలో అవసరం లేదు. అభిప్రాయం కాదు, నా జీవన విధానం అది. మీ జీవన విధానంలో ఇక అంటే ఇప్పుడు అభిప్రాయం అనుకో, మళ్ళీ రేపు మారొచ్చు. ఇది అభిప్రాయం, జీవన విధానంలో అవసరం లేదంటారు. అంటే అది ఆల్రెడీ ఈ విశ్వమే నా ఆశ్రమం, మళ్ళీ స్పెషల్గా నేను పెట్టక్కర్లే. విశ్వమే మీ. మీకు ఒక చిన్న లాస్ట్ ఒక జవాబు చెప్తే అయిపోతుంది. ఏదన్నా ఒక పర్టికులర్ సిద్ధాంతం క్రియేట్ చేసిన వాడు పెట్టుకోవాలి. నాది అట్లా కాదు, నాది మనిషిని బట్టి మార్గం ఉంటుందని తెలుసుకున్నవాడిని నేను. కొందరు ముక్తికి చివర్లో ఉంటారు, వాడికి అంత చెప్తే సరిపోతుంది. ఒకడికి ఎంత చెప్పినా అర్థం కాదు, వాడికి ఏమీ చెప్పొద్దు. అందరిని ఒక గాట కట్టేయడానికి వీల్లేదు. ఇది పూర్తి కంపాషన్తో చేస్తున్నది ఇది. నేను అంత దయలేని వాడిని కాదు, ఏదో ఒకటి సిద్ధాంతం వంట కట్టడానికి. అట్లా నాకు ఎనార్మస్ కంపాషన్ ఉంది. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అందరిలోనూ ముక్తి ఉంది. ఆ ముక్తి కోరేవాడు ఏ మానసిక స్థితిలో ఉన్నాడని గుర్తించడం కోసం తప్ప దానికి బౌండరీస్ అక్కర్లేదు. నా ఉద్దేశం అంటే వాళ్ళు కూడా బౌండరీస్ లేకుండానే ఉన్నారని. ఆత్మజ్ఞానం కలిగితే సంఖ్య పడిపోతుంది, సంఖ్య నుంచి బయటకు వచ్చేస్తారు మీరు. ప్రపంచం సంఖ్యది,
సంఖ్యకి అతీతము ప్రకృతి. అవును, సంఖ్యకి అందుకని అవును. ఇది లేదు పడిపోయింది నాకు. అంటే ఇప్పుడు మీరు సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి చెప్పినా నేను జస్ట్ చెప్పులు వేసుకొని జంప్ అక్కడి నుంచి అంతే. చాతగా కాదు, అది అనవసరం కాబట్టి. అంటే నేను చాలా ఉన్నతంగా చూస్తున్న ఆధ్యాత్మికతని. ఇంత దృష్టి నాకు. ఇది నేరో మైండెడ్నెస్. ఇది చాలా చిన్న మైండ్. అది అక్కడెక్కడ కొట్టుకొని వస్తారు. మనకి ఎందుకు సార్ అని. అప్పుడు మీరు కలవాలంటే చాలా కష్టమైపోతుంది. మనం పెట్టకుండా ఉంటే ఎంత ఎప్పుడైనా కలుసుకోవచ్చు మనం. ఇంకా భుజం మీద చేతులు వేసుకొని జామ్ అనుకుంటే తిరుగుదాం రోడ్ల మీద. మీరు అవును, అది అంత తేలిక కాదు. మీరు అనుకున్నది మీరు అలా అనుకుంటున్నారు. కానీ మీ మీద ఉన్న వేరే వాళ్ళు కనిపిస్తే ఇంత శక్తి సామర్థ్యాలు ఉండి ఏంటి ఇంత లిమిట్గా నేను ఉంటున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు కూడా విను. ఒకటి దగ్గర తుపాకు ఉంది. తుపాకి పీల్చడం చాలా చిన్న విషయం. పీల్చకుండా ఉండడానికి చాలా శక్తి కావాలి. పెట్టడం ఎంతసేపు సార్? జస్ట్ నాకు ఉన్న కాంటాక్ట్స్కి ఇప్పుడు బాలుగంతో మెసేజ్ పెట్టిస్తే రేపు ఈ సమయానికి సంస్థకు సంబంధించిన లీగాలిటీస్ మొత్తము 1 monthలో ఫండ్తో సహా తెప్పిస్తాను నేను. కానీ అదంతా బక్వాస్. అది దాన్ని ఎందుకు నాశనం చేయడానికి వచ్చారు మీరు అసలు? ఏదో అంటే కామిని పిశాచి ఒక్కొక్కసారి ఇట్లా పడుతుంది కదా, మాటి నన్ను ఆశ్రమం పెట్టమంటున్నారు రా. అది ఎరికి స్వామి, నన్ను వదిలేయి ప్లీజ్. అంటే నేను ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉందంటే క్లియర్గా చూస్తున్నాయి. చాలా చిన్న దృష్టి ఇది. చాలా వెరీ నేరో మైండెడ్నెస్ ఇది మనకు ఉంది. ఇది నేను అంత నేరో మైండెడ్నెస్ నాకు లేదు. నేను చాలా లిబరేషన్లో ఉన్న. నాకు స్టిల్ సిల్లీగా అనిపిస్తుంది ఇది. అట్లా అంటే ఎక్కువ మంది ప్రపంచానికి ఎక్కువ మంది లేరు, మీరు ఉన్నారు అంతే. అక్కడితో అయిపోయింది. ఈ రోజుకి రేపు చచ్చిపోయాను అనుకో, క్యా ఫరక్ పడతా. ఉన్నంత వరకు అడ్రస్ చేయండి. ఇంకోటి దానికి మీరు చెప్పక్కర్లే. ఒక సందేశాన్ని రికార్డ్ చేసి అందరికి పెట్టండి. ఊరికే తొక్కలో డిస్కషన్స్ చేయండి. వేరే వాళ్ళని కంపేర్ చేస్తే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే డబ్బు వచ్చిందా, ప్రాపర్టీ వచ్చిందా, మనుషులు వచ్చారా, ఇవేవి ఆపరేట్ చేసే పద్ధతి మారిపోతుంది. నా దగ్గరైనా మారిపోవలసిందే. అందుకని వద్దు నాకు ఆ పెంట. ఎంత బాగుంది హాయిగా. స్నానం చేసినా ఏం కాదు, స్నానం చేయకపోయినా ఏం కాదు. నేను పడుకొని మాట్లాడతా, కూర్చొని మాట్లాడతా, తినుకుంటా మాట్లాడతా. అరే రామన్, నేను ప్రపంచవ్యాప్తం కావాలంటే నేను సిద్ధాంతంలో కూర్చోవాలి. అది ఫండమెంటల్. ఇప్పుడు కంక్లూడ్ అయితే నేను చెప్పాలనుకున్నది, మీరు కాదు ఎవరు వచ్చినా నేను చేయను. ఇంకా చెప్పాలంటే నాకు చేత కాదండి, నా వల్ల కాదు. ఎందుకంటే చెత్త అది మార్గం కానే కాదు. అట్లా అనిపిస్తున్నది. నేను ఒక మాట చెప్పన్నా, భోజనం పెట్టడానికి హోటల్ పెట్టక్కర్లేదు. అది నేను తెలుసుకున్నా కాబట్టి నేను చేయను. జీవితకాలము నేను స్వేచ్ఛలో ఉంటాను. అది ఎప్పుడైనా ఉంది కదా మీకు అవకాశం అంటే. లేదు, ఉండని. మీరు బలివారే. అలా కుదరదు. అంటే దేని ప్రభావం ఉన్నా మీ మీద ఉంటుంది అంటారా? ఇది ప్రభావం కాదు. నేను ఎప్పుడైతే సంస్థ నిర్ణయించుకున్నానో సంస్థకి తగ్గట్టు నేను ఉండాల్సి వస్తుంది. నేను రమణ మహర్షి ఉన్నాడు చూసావు. రమణ మహర్షి చుట్టూ సంస్థ ఉన్నా ఆయన సంస్థ ఎరుక్కోకుండా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దానికి బీజం వేయలే. అట్లీస్ట్ ఆయన చుట్టూ పెరగనిచ్చాడు. అది కూడా వద్దు. ఇప్పుడు ఎటన్నా ఉండదు, మనకు సంబంధం లేదు. మీకు కూడా అవకాశం ఉంది కదా అంటున్నా. చేయకూడదు అట్లా. అవకాశం ఉంటే కరప్షన్ చేస్తామేంది? అది వాళ్ళు చేశారా మరి? నాకు తెలియదు. నేను చెప్పాను కదా క్లియర్గా, మనుషులు, డబ్బు, ప్రాపర్టీ. మీ దృష్టిలో రమణ మహర్షి ఏం చేయలేదు, అదేమి కరప్ట్ చేయలేదు కదా ఆయన? నేను అక్కడే ఉన్నా. ఆయన కరప్ట్ కాలేదుగా. నేను కాను. మరి అదే నేను అవసరం లేదు. ఇంకా అవసరం లేదు. ఇంకా అదంతా అనవసరం. అంటే అనవసరంగా క్రియేట్ చేయొద్దు. మనం జోహే ఓహే ఉన్నది చాలా బాగుంది. నేను నా సహజ స్థితిలో నేను ఉంటాను. ఇప్పుడు ఇంత కష్టపడ్డ ఆశ్రమాలు కూడా ప్రపంచంలో ఉన్న అందరికీ కనెక్ట్ కాలేకపోయారు. అవునా కాదా? అందరికీ అవ్వాలనే వాళ్ళ ఉద్దేశం అది కాదు కదా. తెలియదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని. అవును. ఏ గురువు ప్రపంచంలో ఉన్న అందరినీ అడ్రస్ చేయలేడు? అవునా? చేయలేడు. తద్వారా నేను చేస్తున్నాను. నేను సంఖ్యను చూస్తలేను కదా. ఇప్పుడు ఒక వ్యక్తి 10,000 మందికి అన్నదానం చేశాడు. నేను 3 చేస్తాను. నా దృష్టి 2 ఒకటి. సంఖ్యలో పడొద్దు, గుంపులో పడొద్దు. చూడ్డానికి వాళ్ళు సంఖ్యలో పడుతున్నారని మీరు ఎలా అనుకుంటున్నారు? వాళ్ళు సంఖ్యలో పడుతున్నారని మీరు ఒక సంస్థ పెట్టండి ఒకసారి. వాళ్ళు సంఖ్యకి అతీతంగానే ఉన్నారు కదా. మీరు సంస్థ పెట్టలే, నేను సంస్థ పెట్టలే. కానీ నేను పూర్తి అవగాహనతో చెప్తున్నా. అది అంత స్టూపిడిటీ. అది అందులో అంటే ఆధ్యాత్మికతకు సంబంధించినవి కాకుండా అన్నీ ఉన్నాయి అక్కడ. నేను దానికంటే నేను అమ్యూజ్మెంట్ పార్కుకు పోతా. నాకు వద్దు అది.
అంటే నేను రిజెక్ట్ చేస్తున్నాను నా లైఫ్లో. నేను ఐఎమ్ రిజెక్టింగ్ ఫ్యూ థింగ్. నాకు వద్దు అది, ఆ చర్చ వద్దు, ఆ వద్దు. నేను ఒకవేళ పోయాను అనుకో, నన్ను అడిగారు వస్తావా నువ్వు అంటే, అయ్యో ఎందుకు రానే బాబు, ఓన్లీ ప్రకృతి కోసం వస్తా, ఆహారం కోసం వస్తా, ఆధ్యాత్మికత కోసం కాదు. ఆ క్లారిటీ ఉంది నాకు. గురువు అన్ని చోట్ల ఉన్నాడు. గురువు బందీ అయి ఉండకూడదు. జ్ఞానానికి లేబుల్ వేయకూడదు. లేబుల్ వేసావా ఇంకెక్కడ జ్ఞానం. ఆశ్రమాలు అంటే అది ప్రపంచానికి సంబంధించింది కాదు కదా. నాకు తెలియదు. నా దృష్టిలో అది పూర్తి వరల్డ్ అఫైర్. ప్రకృతిలో ఆశ్రమం లేదు, ఏం లేదు. ప్రకృతిలో మీరున్నారు, నేనున్నాను. ఒకవేళ మనసు ఉంది కాబట్టి ప్రశ్న ఉంటే జవాబు ఉంది. ఫోన్ చేసినా చెప్పుకోవచ్చు, మనం కలవాల్సిన అవసరం లేదు. నేను కోరుకుంటున్నా అందరూ నన్ను కలిసినా ఒకసారి 2 సార్లకు నా నుంచి ఫ్రీ అయిపోవాలి. వాళ్ళ జీవితం వాళ్ళు ఎక్కడున్నా హాయిగా గడపాలి. ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేసుకోవడం హాయ్ అంటే అంతే. ఏ ఎక్స్చేంజ్ అక్కర్లేదు నాకు వద్దు కూడా. నేను చిన్న చిన్న పనులు చేసుకుని బతకాలని నిర్ణయించుకున్నవాడిని. నేను త్వరలో ఇడ్లీ గుండి బండి కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. అంటే నాకు శ్రమైక జీవన సౌందర్యం, నా ఆచరణాత్మకమే నా యొక్క ఆధ్యాత్మికమైన మెసేజ్ తప్ప ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీథింగ్. ఆల్రెడీ ఉన్న దానికి మళ్ళీ క్రియేషన్ ఎందుకు? ఇది ఎట్టుందంటే ఆకాశానికి రంగేసినట్టుంది, అది సముద్రానికి అది ఆల్రెడీ బాగుంది సారు. మళ్ళీ ఈ జీవితానికి మళ్ళీ అదంతా ఎందుకు? మీరు మీలాగా ఉండటంలో ఇష్టపడుతున్నారు. ఇష్టపడడం కాదు, దిస్ ఈజ్ లైఫ్. ఇదే లైఫ్. ఇతి జీవితం, ఇతి జ్ఞానం, ఇతి ధ్యానం. ఇందులో ఇఫ్ అండ్ బట్స్ లేవు. అంటే ఇది ఇప్పుడు మీరు అడిగిందని చెప్పడం కాదు. దీని మీద చాలా మీమాంస జరిగింది. నా సంస్థకి సంబంధించిన కార్యాచరణ జరిగింది. రీసెర్చ్ సర్కిల్ ఫౌండేషన్కి ఇనాగ్రేషన్, దాన్ని ఏమంటారు, ఫౌండేషన్ జరిగింది. దాని లోగో నిర్ణయించబడ్డది. దాని కార్యాచరణ పుస్తకం రాయబడ్డది. దాని ఫస్ట్ సర్కిల్ మెంబర్స్ వాళ్ళ కార్యాచరణ ఎన్ని సంవత్సరాలు విశ్వవ్యాప్తం అయితే ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ డిసైడెడ్. దాన్ని అంతా బొందబెట్టేసి వద్దు నాకు అది. అంటే నాకు అల్టిమేట్ అండర్స్టాండింగ్ దొరికిన తర్వాత చెత్త ఎందుకు నాకు? మళ్ళీ అయితే మంత్లీ ఒక 1 or 2 వర్క్షాపులన్నా ఆర్గనైజ్ చేయొచ్చుగా మీరు. మీరు డెఫినెట్గా నన్ను కరప్ట్ చేయడానికి వచ్చారు. నా ఉద్దేశం అది కాదు. తీసి పెట్టుకో. మీ జ్ఞానం వర్క్షాప్ కదా. మన ఇప్పుడు నేను రోడ్డు మీద పాట పాడతా, అది వేరు. సంగీత కచేరీ పెట్టి టికెట్ పెట్టి చేయడం వేరు. వర్క్షాప్ అంటే ప్రైజ్డ్. లేదు లేదు, ఇది వర్క్షాపులు నెలకు 1 or 2 సార్లు పెడితే దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అదే యూట్యూబ్ వీడియోల ద్వారా ఫ్రీగా జరుగుతుంది కదా. నన్ను చెప్పండి, నేను మాట్లాడిన తర్వాత దానికి దీనికి అది రెండో ఒకటేనా? ఒక్క సెకండ్. ఇప్పుడు వర్క్ షాప్ పెట్టినా, ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ వేసిన 1000 మందితో స్టేజ్ మీద యూట్యూబ్లో రావాల్సింది వినే వాళ్ళలో పరివర్తన, వాళ్ళకు ఉపయోగం జరిగేలాగా వాళ్ళకు ఆ మాటలు యూజ్ అయ్యి వాళ్ళ జీవితంలో స్థితప్రజ్ఞత, నిష్కామ కర్మ, కర్తభావం లేకపోవడం, సమదృష్టి, ఇవన్నీ వాళ్ళ లోపల వస్తే ఇంకేం కావాలి? వాళ్ళు ఉన్న దగ్గరే జీవన్ముక్తి పొందుతున్నారు కదా. అంటే అందరూ ఒకే స్థితిలో ఉండరు కదా. నేను ఒక మాట చెప్తా, ఇది విదేశీ కుట్ర అని నాకు అనిపిస్తుంది. ఇది విదేశీ కుట్ర. ఇది నేను ఒక మాట సత్యం చెప్పనా, సత్యం ఊరికే జోక్ చేశాను. మీరు మీ గురించి ఆలోచించుకోండి, నేను నా గురించి ఆలోచిస్తున్నా. మీ ద్వారా జరగాల్సింది తప్పకుండా జరుగుతుంది. మీరైతే అంటున్నారో అది ఆల్రెడీ జరుగుతుంది, అది అక్కర్లేదని చెప్తున్నా అంతే. ఇప్పుడు మీరు వచ్చి కలిసారు, ఇది వర్క్ షాపే కదా. అదే నేను చెప్పేది, అదే అంటున్నా. వర్క్షాపులు నేను చెప్పేది కూడా అదే కదా. వర్క్షాపులు కండక్ట్ నెలకు 1 or 2 సార్లు. చెప్పనా తాతయ్య ఉద్దేశం ఏంటంటే మీ మాటలు ఇంకో 10 మందికి చేరి వాళ్ళు కూడా జీవితాల సమస్యల నుండి బయటపడతారు. అది నా ఉద్దేశం. అది ఎగ్జాక్ట్లీ నా ఉద్దేశం. అది దగ్గర నుండి యూట్యూబ్ ద్వారా రోజు 3 వీడియోలు వెళ్ళి హాయిగా ఉన్న దగ్గర నుండే జరుగుతుంది కదా అంటున్నా. డైరెక్ట్ గా ఇది వర్క్ షాపే కదా. ఇది డైరెక్ట్ గా ఉంటది వర్క్ షాప్ అంటే. ఇనాగ్రేషన్ జరిగినప్పుడు చాలా మంది వస్తారు. ఇప్పుడు వీడియోలు వాచ్ చేసి దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆచరించే వాళ్ళు తర్వాత చేద్దాం. చాలా తక్కువ మంది ఉంటారు. 2050 తర్వాత చేద్దాం. అప్పటి వరకు నేను ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్. వీడియోస్ ఎప్పటి నుండి వింటున్నారు? అమ్మా మీరు రీసా వీడియోస్ ఎప్పటి నుండి వింటున్నారు? ఎప్పటి నుంచి? ఫ్రమ్ ది బిగినింగ్. మీరు ఎన్ని రోజులు మీకు అంతా ఇమాజినేషన్ ఒక్కనే వర్తమానాలు ఉన్నాయి. నేను నాకు ఒక తెలిసింది ఒక్కటి, అన్నం పెట్టుకొని తినాలి. మంచి వేడి అన్నం ఉంది, అటు పచ్చడి తెచ్చిండు. 2 నెలల 3 నెలల సంవత్సరాలు అయింది. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎప్పటి నుంచో చూసి వింటున్నారు ఆయన. ఒక్కడు కూడా వదలకుండా వింటున్న వ్యక్తి అట. ఒక్కటి కూడా మిస్ చేయలే. చాలా స్పెషల్ పర్సన్. అదే అంటే ఆయన నా బాగు కోరి ఇంకా అప్పటి నుంచి కాదు, చాలాసేపు నువ్వు చెప్పేది ఎక్కువ మందికి అందాలని ఆయన ఉద్దేశం మంచిది. నేను ఎందుకు చేయనని ఆయనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. చాలా ఉపయోగపడుద్ది. మీ జ్ఞానం ఎంత బాగా ఉపయోగపడుద్ది అంటే అంత బాగా ఉపయోగపడుద్ది. వర్క్షాపుల ద్వారా ఇంకా ఉపయోగపడుద్ది అని నా ఉద్దేశం. 2050 తర్వాత, 50 తర్వాత, మేబీ 2050 తర్వాత ఆలోచిద్దాం. అంత డిలే కాదు, ఈ ఎటర్నిటీ ఆఫ్ టైంలో అది ఎంత నథింగ్.
అప్పటికి సమస్యలతో కొట్టుమిట్టాడుతారు అందరూ. ఎప్పుడు ఇట్లే ఉంటుంది భూమి పిచ్చమ్మ. టైం దానికి టైం ఎందుకు? ఈ రోజు అనుకుంటే ఈ రోజు అయిపోద్ది కదా. నేను అనుకోవట్లేదు. అంటే తాతయ్య ఎవరితో మాట్లాడుతున్నా పప్ప తాతయ్య సరే ఆయన మంచి హృదయంతో చెప్పు. వర్క్షాప్ అంటే ఏంటి? ఎవరైతే ఇతన్ని ఇప్పుడు అన్ని తరగతుల వాళ్ళు వర్క్షాప్కి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వచ్చి అందరూ వస్తే అప్పుడు వాళ్ళకి తెలియని విషయాలు ఏమన్నా ఉంటే అంటే వర్క్షాప్ పోదాము అనే ఉత్సాహం ఉంటుంది. అక్కడ ఏం చెప్తారో ఇందాము, మనకేమన్నా ఉపయోగపడితే ఉపయోగించుకుందాం అనే వాళ్ళు అన్ని తరగతులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అది ఇంకొక రకంగా ఉపయోగపడుతుంది వర్క్షాప్ అనేది, వీడియోల కంటే కూడా భిన్నంగా. అయితే మరి అది ఎవరికి నిజంగా అవసరమా? అది వాళ్ళని కామెంట్లలో పెట్టమందు. అప్పుడు దాన్ని బట్టి 2050 వరకు అట్లాంటి బక్వాస్ లేవుండవు. వర్క్షాప్ చాలా ఉపయోగపడుతుంది. ఉన్న చోటనే ఉంటుంది. చాలా మంది ఇది ఒక మాట, అప్పుడు కూడా అందరూ ఒక దగ్గర నేను ఒక మాట చెప్తా. ఎక్కువ మంది ఉంటే మళ్ళీ ఇది కూడా ఒక ఏమంటారు అలా తయారైంది. నేను ఒక మాట చెప్తా ఈ పదాల గాడిలో. వర్క్షాప్ అంటే ఏదో సాధన చేయాలండి, ఇది అవగాహనకు సంబంధించిన విషయం, అందుకే అక్కర్లేదు. నేను వైలిన్ అనుకోండి, మీరు చెప్పినవన్నీ చేస్తుండే వైలిన్ విషయంలో చేయొచ్చు, కానీ ఆత్మజ్ఞానం విషయంలో అబ్సల్యూట్లీ నో. ఈ విషయం ఇక్కడ ఆపేద్దాం, ఎందుకంటే అది ఎంత చర్చించినా అది నిర్ణయం అయిపోయింది. అది ప్రకృతిని డిసిషన్ తీసేసుకుంది, ఎగ్జిస్టెన్స్ ప్రొసీడింగ్ అన్నట్టు. అది మనం చేయడానికి లేదు. అది ఏదేమైనా ఈ కాన్వర్సేషన్ చాలా బాగుంది, అందుకంటే మంచి ఆకలి అవుతుంది. సో మీరు వస్తూ ఉండండి. ఇక్కడున్న మీ యొక్క మాటల్లో ఉన్న హృదయం చాలా స్వచ్ఛమైంది. మీరు ఇంకాస్త మందికి ఉపయోగపడని ఉద్దేశంతో నాతో చర్చ అన్నారే తప్ప ఇందులో మీ స్వార్థం లేదు, నా స్వార్థం లేదు. అయితే నేను దాన్ని ఇంకాస్త లార్జ్ పర్స్పెక్టివ్లో చూసి నేను వద్దనుకుంటున్నాను. ఇప్పుడు అంబానీకి పాన్ షాప్ పెట్టమంటే ఏమనుకుంటాడు చెప్పు? అట్లా అనిపిస్తుంది నాకు. అది అంటే నేను అట్లా చూస్తున్నాను. అంటే అది చాలా లిమిటెడ్, పెద్ద ఆశ్రమం కాదు, అది వేరే వాటికంటే పెద్దగా అనిపిస్తుంది. అది ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకి ఏదో అలజడిగా అనిపిస్తుంది. నేను అసలు మందిని గుర్తిస్తలేను, ఆ బౌండరీస్ని గుర్తిస్తలేను. ఐఎమ్ బియాండ్ బౌండరీస్. అంటే అది అందరి స్థితి అట్లా ఉండాలి. మీరు ఏది చేసినా బియాండ్ బౌండరీసే. అందుకని అది డైరెక్ట్గా ఇస్తాను, అది అక్కర్లేదు. ఎందుకు? మీరు ఎంత చేయగలిగినా కూడా యు ఆర్ బియాండ్ ది బౌండరీసే. మీరు ఆల్వేస్ యు ఆర్ నాట్ ఇన్ ద వెరీ వెల్. తెలిసి కొన్ని చేయకూడదు. నేను చేయకూడని వాటిలో ఇది అబ్సల్యూట్లీ నో. లైఫ్ టైం నేను ఎప్పుడు డబ్బుని కానీ ఆధ్యాత్మికతకి డబ్బుకి లింక్ పెట్టాను నేను. ఇప్పుడు మీరు ఈ ప్రపంచానికి మీ జ్ఞానం, మీరు ఒక ఆత్మజ్ఞాని, ఒక బ్రహ్మజ్ఞాని స్థితిలో ఉండి మీరు ప్రపంచానికి చేయగలిగినంత చేస్తున్నారా? అంతకంటే ఎక్కువ చేస్తున్నా. ఇప్పుడు వేదిక మీద ఎక్కి చెప్పేవాడు 10,000 మందికి చెప్తాడు. నేను మొత్తం ఆకాశానికి చెప్తున్నాను. ఎంతమంది వింటున్నారో తెలుసా నేను చెప్పేది? ఎవడెవడు వింటున్నాడు అసలు మీకు తెలియదు. కానీ నిజానికి ఎవరెవరు వినాలో వాళ్ళే వింటారు, ఎవరికెవరికి అర్థం కాదు వాళ్ళకి. అంటే నేను ఏమంటున్నా, ఇంతమంది సంఖ్య నుండి అతని పక్క జరిగాడు. నేను చివరికి ఒక మాట చెప్తా, ఎంటర్టైన్గా మార్చొద్దు దీన్ని. ఇది ఈవెంట్ కాదు, ఇట్స్ ఎ వెరీ సీరియస్ థింగ్. అర్థం చేసుకోవాలనుకున్నవాడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. నీకు ఇంతమంది చేరాలని అలాంటి లక్ష్యం ఏం లేదు. లేదు అసలు, మందే లేరు అసలు. లక్ష్యం ఉంటే నేను అసలు చెప్పేవాడిని కాదు. మందే లేరు, లక్ష్యం లేదు కాబట్టి. అడుగుదాం ఒక ప్రశ్న జవాబు. సంస్థ పెట్టమంటున్నాడు. సంస్థ పెట్టి కరెంట్లో ఏది పెడితే కాలినప్పుడు వాళ్ళే అసలు చేయదు. ఒక ఆధ్యాత్మికవేత్త చేయకూడని పనుల్లో ఇది ఒకటి. చేయకూడదు. చేసిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. అన్నిట్లో ఉండి దేనికి అంటకుండా లేదు, ఇది వేరు. మీరు బలవారే, అది ఒకటి కదా. అది అన్నిట్లో ఉంటూ అందరిలో ఉంటూ దేనికి అంటకూడని స్థితి ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే ఒకరిని సంపతూ సంపన్న స్థితిలో ఉండమంటే ఎట్లా కుదురుతుంది? అది ఇది ఎమోషనల్ గేమ్, జోక్ కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పద్ధతి ఎవరెవరు ఇవ్వలేదు చూస్తారా? రమణ మహర్షి పద్ధతిని ఇవ్వలేదు, అందుకని ఆయన ఆశ్రమంలో అంటుకోలే. పద్ధతిని ఇచ్చేవాడే ఆశ్రమం పెట్టాలి. అసలు పద్ధతి లేదని చెప్తున్నా నాకు ఆశ్రమం ఎందుకు? పద్ధతి లేదా ధ్యానానికి, ఆత్మజ్ఞానం పద్ధతే లేదు. లుక్ ఇన్ టు ద మ్యాటర్, యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ మే టేక్ టైం. నేను మీకు ఒక రహస్యం చెప్తా. ఒకడికి 6 ఏళ్లలో బెట ఇది నువ్వు నీలోనే పుడుతుంది అది. ఒకడికి 3 సంవత్సరాల్లో ఆత్మజ్ఞానం అయింది, ఒకడికి 6 సంవత్సరాల్లో ఆత్మజ్ఞానం అయింది, ఒకడికి 15 సంవత్సరాలు ఆత్మజ్ఞానం, 100 సంవత్సరాలు ఆత్మజ్ఞానం అయింది అనుకో. విషయం తెలుసా? అందరికి 1 సెకండ్లదే అయింది. ఇది జవాబు. ఒక్కొక్కరికి టైం పట్టింది, అర్థం అవ్వడానికి టైం పట్టలే, అది రివీల్ అవ్వడానికి టైం పట్టింది.
ఇప్పుడు నాకు సైకిల్ వచ్చింది, నీకు సైకిల్ వచ్చింది, నాకు ఈయనకు వారం రోజులు, నాకు 15 రోజులు, మీకు 1 మంత్ పట్టింది అనుకో, ఈ 1 మంత్కి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు మనం. అర్థమైన క్షణం ఒకటి ఉంటుంది, అదే ఇంపార్టెంట్. అది ఎక్కడో చోట స్పార్క్ వచ్చేస్తుంది. టైంగా విన్నప్పుడు మిమ్మల్ని వర్క్షాప్ ఆయన అడగొద్దుగా, అసలు అర్థమైతే విషయం. ఆయన అవుట్ ఆఫ్ కంపాషన్ ఎక్కువ మందికి రీచ్ కావాలని ఆయన ఏమన్నా గన్ను బట్టి ఏమైనా బెదిరిస్తున్నాడే. డిమాండ్ కాదు ఇది, ఇప్పుడు డిమాండ్ ఏం కాదు కదా, ఓన్లీ రిక్వెస్ట్. గురుదేవులు, మా తాతగారు ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి పాపం తిరగవలసి వచ్చింది. ఇప్పుడు నేను రిక్వెస్ట్ కానీ ఇప్పుడు రమణ మహర్షిని అడిగారు కదా ఏంది ఇచ్చిక కదంతా అని అఫీషియల్గా వచ్చి అడిగారు. నాకేం సంబంధం లేదండి, నేను ఇప్పుడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, నాకు వాళ్ళకి అది అర్థమైంది. అట్లనే నేనున్నాను, అదే ఆ స్థితిలో ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు ఇరికిస్తావు? ఇప్పుడు మరి లక్షలాది మంది ప్రపంచం నలుమూల నుంచి అక్కడికి వస్తున్నారు కదా. మరి నేను చెప్పనా, ఈ 2 ఆశ్రమాలు కూడా మావే. అంటే ఒక జ్ఞాని నివాస స్థలాన్ని ప్రపంచం మొత్తం ఆకర్షిస్తుంది కదా. ఒకే రోజు ఒకే సంవత్సరం స్లోగా జరుగుతుంది కదా సార్. అట్లాంటి భ్రమల నుంచి బయటపడదాం సార్. అదంతా ఓకే, అంత పాత చింతకాయ పచ్చడి. నేను చూస్తున్నది, నేను చెప్తున్నది వేరు, అది వదిలేయండి. ఇప్పుడు ఆయన ఏమీ కోరుకోలేదు, కానీ ఆయన ప్రపంచం మొత్తం తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. ఆయన కోరుకున్నాడా నేను తెలియాలని? ఆయన ఐడెంటిఫికేషన్ ఏం కోరుకున్నాడా? ఆయన ఏ గుర్తింపును కోరుకోలేదు. ఆయన స్థితిలో ఒక వ్యాఖ్య ఉంది, ఆయన గుర్తించిన, ఆయన పట్టించుకోడు, గుర్తించుకోకపోయినా ఆయన ఇది ఆయనకి అసలు ఏమి సంబంధం లేదు కదా అంటున్నా. అట్లనే నాకు కూడా సంబంధం లేదు, నన్ను వదిలేయి. అట్లానే అంతే, వాళ్ళు ఏది చేసినా వాళ్ళకి సంబంధం లేని స్థితిలోనే చేస్తున్నారు అందరూ. వాళ్ళు అట్లా ఆ రకంగా వాళ్ళు సామ్రాజ్యాలను అనుకుంటున్నారు కదా. ఎవరైతే వింటున్నారో వాళ్ళకు ఉపయోగపడి మేము ప్రశాంతతలో వచ్చాం, సాక్షి భావన మాకు అర్థమవుతుంది, అంతకుముందు చికాకులు ఉండేవి ఇప్పుడు మాకు కిటుకు తెలిసింది, ఇప్పుడు గొడవలు తగ్గిపోయాయని అనుభవం చేసుకొని ప్రాక్టికల్గా ఉన్నోళ్ళు వచ్చి మీలాగనే వచ్చి కలిసి మాట్లాడి వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. నేను నిజంగా నిజమైన విముక్తికి ఇదే దారి. మిగతాదంతా పాక్షిక విముక్తులు, చూడ్డానికి బాగుంటుంది, అది బాగాలేదు. అది తెలుసు సార్ నాకు, మళ్ళీ ఎందుకు ఇరికిస్తారు? మేకప్ లాంటిది అది, చూడ్డానికి బాగుంటుంది, అది వద్దు మనకి. అంటే ఎవరు చెప్పినా ఆ నిర్ణయం అయిపోయింది. ఇంకో నేను ఎందుకు సార్ నా కెరీర్ నాశనం చేసుకుంటే, అవి చేసుకుంటే మంచిగా కార్లు వస్తాయి, డబ్బులు వస్తాయి, దీనికి 10 రెట్ల ప్లేస్ వస్తుంది, ప్రతిరోజు ఈవెంట్. చెత్త సార్ అది, అసలు ఆ చెత్తలో పడనే వద్దు. పద్ధతి వద్దు అని చెప్పడానికి కూడా ఒక ప్లేస్ అవసరమని ఆయన అలా అంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్ కంటే గొప్ప ప్లేస్ అక్కర్లేదు. నేను చెప్పిన కదా, పరమహంస గురుదేవులు ఉన్న టైంలో యూట్యూబ్ లేదు, వాళ్ళు వాయిస్ మైకు లేదు, పాపం గట్టిగా అరే చెప్పవలసి వచ్చింది. అప్పుడు వాళ్ళకు ఎక్కడి నుంచి ప్రయాణం చేసి వస్తే వాళ్ళకి వసరాలు ఏర్పాటు చేయవలసి వచ్చింది, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇప్పుడు అసలు ఎవ్వరు ఎక్కడికి పోవద్దు. ఆయన చేయలేదు. అప్పుడు నేను 100% ఎప్పుడన్నా అర్ధరాత్రి వెళ్ళిపోయినా ఏమన్నీక లేదు. అందుకని అట్లా జరిగినా మనకు సంబంధం లేదు. ఒక మంచి కథ ఉంటుంది తెలుసా, అరే ఆ ఫ్యాన్ బంద్ చేయవు ఒకసారి, ఒక చిన్న విషయం చెప్తా. నాకు అసలు సంబంధం లేదు, నాకేం చేసుకోండి. ఇప్పుడు నేను అనేది కూడా అదే, చిన్న కథ చెప్తా. ఏది జరిగినా మీకు సంబంధం ఉండదు, అది సంబంధం ఉండదు కాబట్టి ఏమైనా చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న కథ చెప్తా వినండి. రమణ మహర్షి గురించి ఒక చిన్న కథ చెప్తా, ఆ చెప్పి ముగిద్దాం. అయితే రమణ మహర్షి రూమ్లో పడుకుంటుంటే అందరు డిస్టర్బ్ చేస్తున్నారంట. అప్పుడు ఆశ్రమవాసులు ఏం నిర్ణయించుకున్నారు, మధ్యాహ్నం 2 తర్వాత బంద్ చేయాలి, 1 to 2 క్లోజ్. అయినా వస్తున్నారు, చెప్పినా వస్తున్నారు, బోర్డు పెట్టినా వస్తున్నారు. తర్వాత తాడు కట్టారు, తాడు కిందకి వెళ్ళి వచ్చి కూర్చుంటున్నారు. ఈయనేమో చెప్పడు రావద్దని. రమణ మహర్షి తమ్ముడు చిన్నస్వామి వీళ్ళది కోపం, భగవానికి ఒక 1 గంట సేపు రెస్ట్ లేకపోతే ఎట్లా పొద్దస్తమానం జనాలతో ఏంది, ఎవరు కనిపిస్తే పర్సన్. నేను చెప్పేది విను, నేను చెప్పేది ఇక్కడ కరెక్ట్ తప్పు కాదు, రెండు మానసిక స్థితుల గురించి చెప్తున్నా. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ వెళ్ళి మీరు 1 గంట నుంచి 2 వరకు పోవద్దు అని అందరికి చెప్పారు. అయినా చిన్నస్వామి పోగానే వచ్చి నిశ్శబ్దం కూర్చుంటున్నారు. ఇప్పుడు ఫైనల్గా నిర్ణయం తీసుకున్నారు, సార్ మనం దీనికి డోర్లు వేసి లాక్ ఇవ్వవలసిందే అని నిర్ణయించుకొని మెల్లగా డోర్ కన్స్ట్రక్షన్. రమణ మహర్షి మధ్యలో చూస్తే ఎవరేం చెప్పట్లేదు, రివీల్ చేయట్లే. ఆ తర్వాత మొత్తం డోర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. 1 గంటకి లాక్ వేయాలి. మొట్టమొదటి రోజు ప్రయోగం స్టార్ట్ అంటే అర్థమైంది, 1 నుంచి 2 వరకు లాకు, లోపల రమణ మహర్షి ఉంటాడు. రావాలనుకున్నా రాలేరు, రావాలనుకున్నా రాలేరు. ఇక్కడ రమణ మహర్షి చేసిన మ్యాజిక్, కరెక్ట్గా 12:55 వచ్చి బయట కూర్చున్నాడు. ఒకటైదు డోర్ వేసుకున్నాను.
ఇది మీరు కట్టుకున్నది, మీ నియమం మీరు పాటించవలసిందే. 1 o'clock డోర్ వేసుకోండి, 2 o'clock తెరుచుకోండి. నాకు సంబంధం లేదు అయితే దానికి. ఇప్పుడు ఈ బిల్డింగ్ లో మొత్తం రీసర్చ్ అనుకున్న వాళ్ళు వచ్చే రెంట్ కి అంటే ఖాతం వాళ్ళు వచ్చేసి నేను మొత్తం ప్రజలకు రమణ సంబంధం మహర్షి లేదు. చెప్పింది ఏంటంటే కదా? అప్పుడు ఆయన మొట్టమొదటిసారి నిండిపోతాయి. కన్నమ్మ మొట్టమొదటిసారి ఆయన చెప్పాడంట, వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుంది ఎవరు చెప్పారు మీకు అని అడిగాడు. అంటే వాళ్ళు కన్సర్న్ చూపించారా అని అనుకోవచ్చు. అడగాలి, ఆయన చెప్తే చేయాలి, లేదు చేయకూడదు, అంతే తప్ప నువ్వు ఈ డ్రామాలు ఆడకూడదు. అయితే ఇప్పుడు అడుగుతున్నాము, నీకు సంబంధం లేకుండా నీకు దగ్గరలో ఉండాలని ఎవరైనా అనుకుంటారు కదా, అరే రీసన్ కలవాలి, దగ్గర ఉంటే బాగుంటది, మళ్ళీ మా పనులు మేము చూసుకుంటాం, దగ్గర ఉండి ఎప్పుడంటే అప్పుడు కలిసేలాగా ఉండి ఇక్కడ దగ్గరలో రెంట్ తీసుకొని ఉంటామని ఎవరైనా వచ్చి రెంట్లోకి తీసుకొని ఉంటే నీకు సంబంధం లేదు. నాకేం సంబంధం, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, అప్పుడు నాకేం సంబంధం. నువ్వెందుకు వెళ్ళిపోతావు? అరే రామ, నా ఇష్టం అబ్బా. వాళ్ళు ఇప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు? నేను చెప్పేది ఇంతకంటే బెటర్ ఇల్లు కొనుక్కోవచ్చు, గుడిసెకు తీసుకోవచ్చు, పొలం తీసుకోవచ్చు. ఏదో ఉన్నది కాదు. అంటే ఇక్కడ ఇరుక్కొని లేను నేను, ఇది ఒక వసతిగా వాడుకుంటున్నా. ఇదే అల్టిమేట్ ఎట్లయితుంది? ఎక్కడున్న హాయిగా ఉండే వాళ్ళం అది ఎట్లయితుంది? ప్రస్తుతానికి అది నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక జ్ఞాని, వాళ్ళ ఆత్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఒక నివాసాన్ని ఒక విస్తృతమైనటువంటి వాతావరణంలో ప్రకృతిలో వాళ్ళ నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏంటంటే నాకేంది ఒక 1000 స్క్వేర్ ఫీట్లో ఉండాల్సిన అవసరం నాకేంది మొత్తం ప్రపంచమే నాదైనప్పుడు, ఈ ప్రపంచమే నాదైనప్పుడు ప్రకృతిలో ఉండే అవకాశం నాకు బోల్డంత ఉంది. నేను కావాలనుకుంటే ఎన్ని ఎకరాలలోనే నేను ఉండగలను అని వాళ్ళు 100 ఎకరాలలో నిర్మించుకుంటున్నారు. నేను ఆశ్రమం పెడితే ఫస్ట్ మీకే చెప్తా, వాళ్ళు 100 ఎకరాల్లో చెప్పండి, మనం ప్లాన్ చేద్దాం. ఏ బిజినెస్ లేకుండా ఒక పొలంలో ఇప్పుడు వాళ్ళకి ఎవ్వరికి వాళ్ళకి ఏ సంబంధం లేదు, కానీ ఆటోమేటిక్గా తయారైంది. వాళ్ళకి సంబంధం లేదు, అదే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అట్లా మీరు మాట్లాడుకోండి. దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది నిజం. ప్రతి దాంట్లో ఒక పాయింట్ ఉంటుంది. దావుద్ ఇబ్రాహిం కూడా ఒక పాయింట్ ఉంటుంది. నేను ఎందుకు చేస్తున్నానో తెలుసా అని చెప్పుకుంటాను. విషయం ఏదైనా సత్యానికి అవన్నీ అక్కర్లేదు. నేను ఇంకొక మంచి మాట చెప్పనా, బిజినెస్ చేద్దామా, లెట్స్ డూ దిస్. ఏంటది? ఇదే ఏ బిజినెస్? మరి బిజినెస్ చేయొద్దు అనుకుంటున్నాను నేను. బిజినెస్ అంటే ఎట్లా చేస్తారు అసలు అందులో? మరి రూమ్లు కట్టాలి, ఆ రూమ్లకు రెంట్లు ఇవ్వాలి, మళ్ళీ రావాలి, దానికి ఒక కోఆర్డినేటర్ ఉంటారు. మళ్ళీ ఎందుకు పక్క దగ్గరలో ఎక్కడున్నా ఇగో ఇన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇంత చర్చిస్తున్నారు? కొందరు అడిగారు ఇక్కడ దగ్గరలో ఇగో ఎవ్వరు ఎక్కడన్నా ఉండని, నేనేం చెప్పినా అరుణాచలం నేను ఇక్కడికి వెళ్తున్నాను నేను చెప్పలేదు, వాళ్ళు నాకు తెలియదని బిల్డింగ్ వాళ్ళ నెంబర్ ఇచ్చి అంతే. అసలు ఈ జీవితంలో పెంట పెట్టుకోవద్దు. తెలిసి మూర్ఖంలో అజ్ఞానంలో పడకూడదు. నేనైతే పడను, నాకు వద్దది. నిజంగానే కొందరికి మీరు జ్ఞాన అజ్ఞానంలో ఎట్టబడతారు. అరే రామ, తెలిసి మీరు ఎంత చెప్పినా ఎందుకు వద్దంటుంది అంటే అది అజ్ఞానం కనుక, అది చెత్త కనుక. అది నాకు అందులో ఏ రసము కనిపిస్తలేదు, ఏ విషయము కనిపిస్తలేదు. మీకు చెత్త కనపడకూడదు కదా. ఉంది, ఎంత ఉంది, చెత్తగా చూస్తున్నాను, అది అనవసరం. జ్ఞానికి చెత్త కూడా బాగానే కనపడుతుంది. అలా ఉండదు సార్, ఫిలాసఫీ మాట్లాడకండి. పోస్ట్ కనబడుతుంది. అవును, బాగా మంచిగా కనపడుతుంది. ఇప్పుడు స్వామి వివేకానంద ఈ ఒక్క దెబ్బతో తేలిపోయింది కదా, నేను జ్ఞానిని కాదని వదిలేదు. ఇప్పుడు స్వామి వివేకానంద విషయంలో మా జ్ఞానివే నువ్వు. ఇప్పుడు స్వామి వివేకానంద విషయంలో ఒకటి జరిగింది. నేను ఆత్మకథలో ఒక చనిపోయిన కుక్క రోడ్డు పక్కన పడిపోయింది. ఒక 4 శిష్యులతో కలిసి వెళ్తున్నప్పుడు ఆ కుక్క ఎంత దుర్వాసన వస్తుంది, చిచి అని వాళ్ళు అసహించుకుంటున్నారు. స్వామి వివేకానంద ఏమన్నాడు తెలుసా, నాకు అదేం కనపడలేదే, ఆ కుక్క నోట్లో ఉన్న పళ్ళు ఎంత దగదగ మెరుస్తుంది, అసలు ఎంత విచిత్రంగా ఉంది, నాకు అసలు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు పిట్ట కథలు వద్దు సార్, అది ఓకే, అది మనకు అది ఆత్మజ్ఞానానికి ఏం సంబంధం? అంటే జ్ఞాని ప్రపంచాన్ని ఏ రకంగా చూస్తాడు. నేను వెళ్తున్నా, ఐఎమ్ గోయింగ్ టు ఈట్ ఫుడ్. సో ఒకసారి నేను బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాను, మీరు మాట్లాడుకోండి. సో ఒకసారి బాయ్ చెప్పేసి అయ్యో వెళ్తున్నా, టాటా బాయ్ బాయ్. సో మీ ఆలోచనలు బాగున్నాయి కానీ మనం చేయలేము, అవి ఆ అర్హత మనకు లేదు. అట్లా టాటా బాయ్ బాయ్. ఓకే.